ఒక్క గ్లాసు ఉప్పు నీటితో అప్పులు కష్టాలు దూరం. నమస్కారం, మా ఛానల్కి స్వాగతం. మీ జీవితంలో ఎన్నో కష్టాలు, తీరని అప్పులు, ఇంటి నిండా నెగిటివ్ ఎనర్జీతో విసిగిపోయారా? ఎంత ప్రయత్నించినా అదృష్టం మీ వైపు చూడట్లేదా? అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయేది వేల సంవత్సరాల నుండి మన పెద్దలు ఆచరిస్తున్న ఒక అద్భుతమైన జలశక్తి రహస్యం. దీనికోసం మీకు కావలసిందల్లా కిచెన్లో ఉండే కేవలం 2 వస్తువులు: ఒక గ్లాసు నీరు మరియు ఒక చిటికెడు కల్లుప్పు. నీటిని రాత్రిపూట సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఉదయానికి మీ ఇంట్లో ఉన్న సమస్త నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి తక్షణమే ధనాకర్షణ మొదలవుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ శక్తివంతమైన ప్రక్రియను ఎలా చేయాలో, ఎక్కడ ఉంచాలో మరియు ఉదయం ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దీనికి కావలసిన ముఖ్యమైన వస్తువులు: ఈ శక్తివంతమైన శుద్ధి ప్రక్రియకు మీకు కేవలం 3 వస్తువులు అవసరం. ఒక గాజు గ్లాసు, ప్లాస్టిక్ లేదా లోహపు గ్లాసులు కాకుండా పారదర్శకమైన గాజు గ్లాసు మాత్రమే తీసుకోండి. గాజుకు శక్తులను నిల్వ చేసుకునే సామర్థ్యం ఎక్కువ. శుభ్రమైన నీరు, మామూలు కుళాయి నీటిని లేదా మీరు తాగే నీటిని తీసుకోండి. కల్లుప్పు, దొరికితే కల్లుప్పు లేదా రాళ్ళ ఉప్పు మాత్రమే వాడండి. ఒకవేళ లేకపోతే దొడ్డు ఉప్పు లేదా అయోడైజ్ చేయని ఉప్పును ఉపయోగించవచ్చు. రాత్రిపూట చేయవలసిన ప్రక్రియ: ఈ చిట్కాను సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే రాత్రి 7 గంటల నుండి మీరు పడుకునే సమయంలోపు చేయాలి. మొదటి దశలో గ్లాసులో నీరు నింపడం. ముందుగా శుభ్రమైన గాజు గ్లాసును తీసుకోండి. ఆ గ్లాసులో అంచు వరకు కాకుండా 3 వంతుల వరకు నీటిని నింపండి. రెండవ దశలో ఉప్పు కలపడం. సంకల్పం చేసుకోండి. ఇప్పుడు మీ చేతిలో ఒక చిటికెడు లేదా అర స్పూన్ కల్లుప్పు తీసుకోండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉప్పును నీటిలో వేసే ముందు కళ్ళు మూసుకొని లేదా గ్లాసు వైపు చూస్తూ మీ సమస్యలను, ఉదాహరణకి నాకున్న అప్పులు తొలగిపోవాలి, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఈ నీరు లాగేసుకోవాలి అని బలంగా సంకల్పం చేసుకోండి. సంకల్పం చెప్పుకున్న వెంటనే ఆ ఉప్పును నెమ్మదిగా నీటిలో కలపండి. గరిటతో కలపాల్సిన అవసరం లేదు. మూడవ దశలో సరైన స్థానంలో ఉంచడం. ఉప్పు నీరు ఉన్న గ్లాసును మీ సమస్య ఆధారంగా సరైన స్థలంలో ఉంచండి. ఆర్థిక సమస్యలు, ధనం నిలవకపోతే గ్లాసును వంటగది కౌంటర్పై లేదా కిచెన్లోని ఒక మూల ఎవరూ తగలకుండా ఉంచండి. కిచెన్ ధనస్థానం కాబట్టి ఇది దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి ఉంటే గ్లాసును మీ పడక గదిలో మంచం పక్కన ఉన్న టేబుల్పై ఉంచండి. ఇది వ్యక్తిగత నెగిటివ్ ఎనర్జీని లాగుతుంది. ముఖ్య గమనిక: గ్లాసును ఎవరూ చూడని లేదా ముట్టుకోని ప్రదేశంలో ఉంచడానికి ప్రయత్నించండి. ఆ గ్లాసు రాత్రంతా అక్కడే ఉండాలి. ఉదయం చేయవలసిన పని: ఉదయం నిద్ర లేవగానే చేయవలసిన అత్యంత కీలకమైన భాగం ఇదే. ఈ దశ పూర్తి చేస్తేనే మీకు ఫలితం వస్తుంది. 4వ దశను గమనించండి. ఉదయం లేచిన వెంటనే ముందుగా వెళ్ళి గ్లాసులోని నీటిని గమనించండి. నీళ్లు రంగు మారిందా లేదా గ్లాసు అడుగున ఏదైనా మురికి పేరుకుపోయిందా? ఇలా జరిగితే రాత్రంతా ఆ నీరు మీ ఇంట్లో ఉన్న భారీ నెగిటివ్ శక్తిని లాగేసుకున్నట్లు సంకేతం. 5వ దశలో తక్షణ శుద్ధి. మీరు ఈ నీటిని ముట్టుకోకుండా, వేరే పాత్రలో పోయకుండా నేరుగా తీసుకెళ్లి బయట డ్రైనేజ్లో లేదా టాయిలెట్లో పారబోయండి. పారబోసినప్పుడు నా అప్పులన్నీ, కష్టాలన్నీ, నా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఈ నీటితో పాటు వెళ్ళిపోవాలి అని మనసులో చెప్పుకోండి. నీటిని పారబోసిన తర్వాత గ్లాసును శుభ్రంగా కడిగి మళ్ళీ సాధారణంగా ఉపయోగించుకోవచ్చు. 6వ దశలో ఎన్ని రోజులు చేయాలి?
ఈ చిట్కాను మీరు కనీసం 7 రోజులు లేదా 21 రోజులు వీడకుండా చేయండి. మీకు ఆందోళన తగ్గినట్లు, ఆర్థికంగా చిన్నపాటి మార్పులు వచ్చినట్లు వెంటనే అనుభూతి చెందుతారు. ఎంత సులభంగా మీ కిచెన్లో ఉండే వస్తువులతోనే మీ జీవితాన్ని మార్చుకోవచ్చో ఇది కేవలం నమ్మకం కాదు, జలశక్తి, లవణ శుద్ధి మరియు మీ సంకల్ప శక్తి యొక్క అద్భుతమైన కలయిక. మీరు చేయవలసింది ఈ రాత్రే పూర్తి విశ్వాసంతో ఈ చిట్కాను పాటించండి. మీకు ఎలాంటి మార్పులు వచ్చాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి అద్భుతమైన రహస్యాలు మరెందరికో తెలియాలంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. అప్పటి వరకు నమస్కారం.